హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాసరి డిజిటల్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరంతా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీరంతా చాలా సపోర్ట్ ఇవ్వబట్టి నేను ఇప్పటికి చాలా వీడియోస్ చేశాను. రీసెంట్గా నా ఛానల్ మానిటైజ్ కూడా అయ్యింది. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కూడా దట్టేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే కనుక నేను ఇంకా ఎక్కువ క్లాసెస్ చెప్తూ ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ కలిగేలా చేస్తుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ లో నుంచి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఎలా అని చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే సేమ్ అండ్ డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఎలా అనేది చూస్తాం. ఇది మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మాక్సిమం ఎక్స్టెంట్ మనకి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అన్నింటిలోనూ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇది సేమ్ అండ్ డిఫరెంట్ రిమైండర్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తా. అంటే స్టార్టింగ్ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సో లెసన్ నడుస్తున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నెంబర్ని మనం డివైడ్ చేయాలి అంటే భాగించాలి అంటే, ఓకే, సో ఏదైనా నెంబర్ మనం భాగించాలి అంటే దాన్ని ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాగాహారంలో ఏముంటుందంటే సపోజ్ 10 ఉంది. ఈ 10ని నేను 8తో డివైడ్ చేస్తున్నాను. 10ని నేను 8తో డివైడ్ చేస్తున్నాను. 10ని నేను 8తో డివైడ్ చేస్తుంటే నాకు ఏమవుతుంది? 8 ones 8 and remainder will be 2. Remainder will be 2. అంటే ఇక్కడ మనం 2ని ఏమంటామమ్మా? రిమైండర్ అంటాం. దీన్ని డివిజన్ అంటాం 8ని. దీన్ని కోషెంట్ అంటాం. అంతే కదా? ఓకే, దీన్ని ఏమంటాం? ఇది రిమైండర్, ఇది డివిజర్, ఇది కోషెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ రిమైండర్ 2 వచ్చిందాం. ఈ రిమైండర్ 2ని 8 కి యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? 8 + 2 you will get 10. ఓకే, సో అంటే రిమైండర్ ని ఈ డివిజర్ కోషెంట్ యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దానికి రిమైండర్ యాడ్ చేస్తే అంటే డివిజర్ ప్లస్ కోషెంట్, సారీ డివిజన్ మల్టిప్లైడ్ బై కోషెంట్ ప్లస్ రిమైండర్. సో మనకి ఏమొస్తుంది? ఈ పర్టికులర్ థింగ్ వస్తుంది. ఈ 10 అనేది వస్తుంది. మనం దీన్ని అయితే డివైడ్ చేద్దాం అనుకున్నాము, ఆ పర్టికులర్ థింగ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా ఐడియా ఉంది కదా? ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 2 ఉంది. ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే ఇలాంటి క్వశ్చన్స్ లో 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది. ఓకే, దేన్ని డివైడ్ చేసారో కనుక్కోండి అడుగుతుంది. 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది. మనం దేన్ని డివైడ్ చేసాం? 10 డివైడ్ చేసామా, లేదంటే 9 డివైడ్ చేసామా, లేదంటే 8 డివైడ్ చేసామా? ఓకే, సో అలాగే ఏమంటాడంటే ఇదే సేమ్ నెంబర్ ని అంటే లేదంటే సంథింగ్ సేమ్ నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ సమ్ ఎక్స్ నో లేదంటే వై నో దాన్ని 5 డివైడ్ చేసింది, 6 డివైడ్ చేసింది, అలాగే 8 డివైడ్ చేసింది. రిమైండర్స్ సేమ్ వచ్చాయి. రిమైండర్స్ అనేవి సేమ్ వచ్చాయి. కాబట్టి ఆ నెంబర్ ఏంటి? దేన్ని డివైడ్ చేసాం? ఏ నెంబర్ ని డివైడ్ చేస్తే, ఏ నెంబర్ ని 5, 6, 8 డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్స్ వచ్చాయి అని అడుగుతుంది. ఓకే, అలాగే ఏ నెంబర్ ని డివైడ్ చేస్తే రిమైండర్స్ డిఫరెంట్ గా వచ్చాయి అడుగుతారు. సేమ్ నెంబర్స్ వస్తాయి, ఒక్కోసారి డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, రెండింటిలోనే అడుగుతారు. ఓకే, సో ముందు మనం సేమ్ నెంబర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు దీని గురించి ఐడియా వస్తుంది. అసలు ఎలా ఉంటుందో అయితే చెప్పే కదా. ఏమొస్తుంది? ఫస్ట్ దేంతో మనం మల్టిప్లై అంటే ఇప్పుడు మనకి రిమైండర్ 2 వచ్చింది, 8తో డివైడ్ చేసాం. దేన్ని డివైడ్ చేసాం అడుగుతాడు. ఓకే, అలాగే 5, 6, 8 ఈ మూడిటితోనూ ఒక నెంబర్ ని డివైడ్ చేసా. రిమైండర్ సేమ్ వచ్చేసింది. సేమ్ అంటే సపోజ్ లెటర్స్ సే 2, 3, 4 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ నెంబర్ ఎంత అని అడుగుతాడు. లేదు, ఇది కండిషన్ 1, సేమ్ నెంబర్స్ సేమ్ రిమైండర్. లేదు, కండిషన్ నెంబర్ 2, ఒక నెంబర్ ఉంది, దాన్ని 5, 6, 8తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి. డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి కాబట్టి ఆ నెంబర్ ఏంటి అని అడుగుతారు. సో ఈ 2 క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఇవి మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఎస్బీఐ బ్యాంక్ పీఓస్ ఎగ్జామినేషన్స్ లో మనం రెగ్యులర్ గా చూసే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, అంతే కదా. ఎస్ఎస్సి, యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళకి కూడా, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఇలాంటివి రాస్తున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ రిమైండర్స్, ఈ రిమైండర్ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, సో ఇవి ఎలా వస్తాయి,
వీటిని ఎలా చేయాలి, వీటిని ఏ విధంగా మనం ఐడియాలోకి తెచ్చుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వీటిని బైహార్ట్ చేయకూడదండి, కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి మనం. ఓకే, కాన్సెప్ట్ లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇచ్చే క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు మనకి ఒకటే ఒక క్వశ్చన్ ఏంటది, ఒక నెంబర్ ఉంది, దాన్ని రకరకాల నెంబర్స్ తో డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ని నేను రకరకాల నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు, రకరకాల డివిజన్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి. డిఫరెంట్ డివిజన్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి. డిఫరెంట్ డివిజన్స్ తీసుకున్నప్పుడు సేమ్ రిమైండర్ వచ్చింది. ఈ 2 కేసెస్ ని మనం స్టడీ చేస్తాం ఇప్పుడు ఇవాళ లెక్చర్ లో, ఇవాళ వీడియోలో. ఇది మన కాన్సెప్ట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకున్నామా, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. Find the least number which when divided by 4, 9 and 12. దేంతో మనం ఒక లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఆ లీస్ట్ నెంబర్ దేంతో డివైడ్ చేశారండి, 4, 9, 12, 4, 9, 12 తో డివైడ్ చేశారు. ఓకే, will leave in each a remainder of 3. సో ప్రతిసారి 4, 9, 12 తో డివైడ్ చేసిన ప్రతిసారి రిమైండర్ ఎంత వచ్చిందంటమ్మా, 3 వచ్చింది. ఓకే, రిమైండర్ ఈస్ 3. సో వాట్ ఈస్ దట్ లీస్ట్ నెంబర్, ఆ నెంబర్ ఏంటి? ఓకే, అంటే ఒక ఎక్స్ నెంబర్ ఉంది, ఆ ఎక్స్ నెంబర్ ని 4 తో 9 తో 12 తో మూడిటితో డివైడ్ చేసినప్పుడు కూడా, ఓకే, ఆ ఎక్స్ నెంబర్ ని 4 తో 9 తో 12 తో మూడిటితో డివైడ్ చేసినప్పటికీ రిమైండర్ మనకు సేమ్ 3 ఉందమ్మా. ఆ నెంబర్ అంతా అడిగాడు. ఓకే, సో ఇప్పుడు ఆ నెంబర్ అంతా కనుక్కుందాం. ఆ నెంబర్ అంతా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే ఎల్సిఎం కనుక్కోవడం తెలియాలి. దేనికి తెలియాలి, 4, 9, 12. 4, 9 and 12. ఓకే, దీనికి ఎల్సిఎం కనుక్కోవడం తెలియాలి మనకి. ఓకే, సో షార్ట్ కట్ మెథడ్ తెలుసు మీకు, చిన్న నెంబర్స్ కాబట్టి షార్ట్ కట్ మెథడ్ యూస్ చేయండి. షార్ట్ కట్ మెథడ్ యూస్ చేయాలంటే ఏం చేయాలమ్మా, ఎల్సిఎం కనుక్కునేటప్పుడు 4 12 లో పోతుందా, బిగ్గెస్ట్ నెంబర్ ఏది 12, ఉన్న నెంబర్ లో బిగ్గెస్ట్ నెంబర్ 12. 4 12 లో పోతుందా, 4 3s. 9 పోతుందా, 9 పోదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, 12 2s. 12 2s ఎంత అవుతుందమ్మా, 24. సో 24 4 లో పోతుందా, పోతుంది. 4 6 24, మరి 9 లో పోదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో 12 యాడ్ చేయండి 24 ఎంత అవుతుంది, 36. అంటే 12 3s 36. ఈ 36 ఉంది కదా, ఈ 36 9 లో పోతుందా, ఎస్ పోతుంది. 9 4s. 4 లో పోతుందా, పోతుంది. 4 9s. సో LCM of 4 9 12 is equals to 36. Is equals to 36. సో అంటే ఏంటమ్మా, ఆ నెంబర్ ఏంటి ఇంతకీ, 36. అంటే 36 is not the answer. 36 is not the answer. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 36 కి ఏమవుతుంది, ఇదేంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫర్ 4 9 12. అంటే ఏంటి, ఇప్పుడు నెంబర్ ఉంది, ఈ నెంబర్ కి సమ్ ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ నేను 4 తో మల్టిప్లై చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకే, అలాగే 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది. 12 తో చేసినప్పుడు రిమైండర్ 3 వచ్చింది. ఓకే, సో 3 సేమే. సో మూడింటికి ఇక్కడ నాకు రిమైండర్ కామన్ కాబట్టి నేను కనుక్కోవాల్సింది కూడా లీస్ట్ కాబట్టి ఈ మూడింటికి నేను ఏం చేశానమ్మా, లీస్ట్ కామన్ మల్టిపులర్ కనుక్కున్నాను. ఆ లీస్ట్ కామన్ మల్టిపులర్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, ఆ లీస్ట్ కామన్ మల్టిపులర్ ఇక్కడ వస్తుంది. ఇది మనకు ఆన్సర్ కాదు కదా, మనం కనుక్కోవాల్సింది ఏంటి, నెంబర్ ఎక్స్ ని కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, నెంబర్ ఎక్స్. నెంబర్ ఎక్స్ ని కనుక్కోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ ఎలా వస్తుందని చెప్పాను, ఇందాకే చెప్పాను. ఈ నెంబర్ ఎలా వస్తుంది, 36 ప్లస్ ఈ రిమైండర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 36 ప్లస్ 3 యాడ్ చేస్తే 39. సో ఇప్పుడు నాకు రిమైండర్ 3 వస్తుంది, ఆన్సర్ 39 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. 4 39 తో చేసాం అనుకోండి, 4 9s 36, 3 ప్లస్ 36 39. నెక్స్ట్ 9 తో చేసాం అనుకోండి 39, 9 4s 36, రిమైండర్ విల్ బి 3. సేమ్ 12 తో చేసాం అనుకోండి 39, 12 3s 36, రిమైండర్ ఇస్ 3. సేమ్. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ సేమ్ రిమైండర్స్ వచ్చాయి. ఓకే, అలాగే డిఫరెంట్ డివిజన్స్ తో డివైడ్ చేసినప్పుడు సేమ్ నంబర్స్ వచ్చినప్పుడు నేను ఏం చేశాను,
దేని డివైడ్ చేసామో ఆ నెంబర్ ని కనుక్కోవాలి. అంటే మనం ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి ఈ నెంబర్స్ కి. 4, 9, 12. సార్ నాకు ఈ షార్ట్ కట్ మెథడ్ గుర్తులేదు, నేను ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళిపోతాను అంటారా? ట్రెడిషనల్ మెథడ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. 4, 9, 6, 12. 2 2s 9, 6, 2, 9, 3. ఓకే, ఇది 1 అయిపోతుంది. 3 3s 3 1s. సార్ ఏదైనా ఒకటే. ఓకే, మనం ఏం చూసుకున్నా పెద్ద తేడా ఏం కాదమ్మా. ఓకే, సో మీరు ఎలా చూసుకున్నా 4, 9, 12కి మీరు నార్మల్గా కనుక్కున్నా లేదంటే డిఫరెన్షియేషన్గా కనుక్కున్నా మీకు వచ్చేది అయితే సేమ్. 3 3s 9, 9 2s 18, 18 2s 36. ఓకే, సో ట్రెడిషనల్ మెథడ్ వాడుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్ వాడుకోవచ్చు. ఒకటేనమ్మా, ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం లేదు, సేమ్ నంబర్ సేమ్ రిమైండర్ ఇచ్చాడా ఫస్ట్ దానికి ఎల్సిఎం కనుక్కోవాలి, దానికి రిమైండర్ని యాడ్ చేయాలి. దట్స్ ఇట్, అంతే. బట్ ఒకటే మైండ్ లో పెట్టేసుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడా సేమ్ రిమైండర్ అని అన్నాడా ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది డివిజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిజర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ కనుక్కున్న ఎల్సిఎం కి రిమైండర్ యాడ్ చేసేసేయాలి. దట్స్ ఇట్, అంటే ప్రాబ్లం మీకు ఆ నెంబర్ వచ్చేసి. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ which when divided by 4, 6, 8, 12 and 16. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి, లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. అది దేంతో డివైడ్ అవుతుంది, 4, 6, 8, 12, 16. which leaves in each case a remainder of 2. అన్ని కేసుల్లో అంటే దేంతో డివైడ్ చేసినా ఒక రిమైండర్ ఎంత వస్తుందమ్మా, 2 వస్తుంది. సో మీకు ఇందాక ఒకటి చెప్పాను షార్ట్ కట్ లో, ఏం చెప్పాను, మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎల్సిఎం కనుక్కొని అంటే ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తున్నాయో ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎం కి రిమైండర్ ని యాడ్ చేయాలి. ఇది ఫార్ములా. ఓకే, సో ఎల్సిఎం డివైడర్స్ ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8, 12, 16. ఓకే, సో చూద్దాం దీనికి ఎల్సిఎం ఎంత వస్తుందో. 12 16 లో పోదు, సార్ తీసేసేయండి, దీని గురించి మాట లేదు. ఎల్సిఎం షార్ట్ కట్ మొదల్లో కనుక్కోవాలి అంటే 12 అనేది 16 లో పోదు, కాబట్టి తీసేసేయండి. 16 2s 32. 32 12 లో పోతుందా, పోదు. 8 లో పోతుంది, 6 లో పోదు, 4 లో పోతుంది. సో 32 కూడా పోదు, ఎందుకంటే అన్నిటితో రిమైనింగ్ అంటే లార్జ్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఈ రిమైనింగ్ అన్నిటితో కూడా డివైడ్ అవ్వాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పా మీకు, అంటే ప్రీవియస్ క్లాసెస్ పోయి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 16 2s అయిపోయింది, 16 3s 48. 48 12 లో పోతుందా అమ్మా, పోతుంది. 12 4s 8 లో పోతుందా, 8 6. 6 లో 6 8s, 4 లో 4 12s. సో 48 is the LCM. 48 అనేది LCM. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆటోమేటిక్ గా LCM ప్లస్ రిమైండర్ ఎంత 2. సో నాకు వచ్చింది ఎంత అమ్మా, కావాల్సిన నెంబర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 50. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఎలా చేయాలి అనేది. అంటే 4, 6, 8, 12, 16 అంటే దీన్ని మీకు షార్ట్ కట్ లో మీకు అర్థం కాలేదు అనుకోండి, ట్రెడిషనల్ మెథడ్ అనుకోండి. ట్రెడిషనల్ మెథడ్ ఏముంటుంది, 4, 6, 8, 12, 16 ఏముంటుంది, 2 ఫస్ట్, 2 2s 2 3s 2 4s 2 6 2 8, మళ్ళీ 2 2 1s 3s 2 2s 2 3s 2 4s, మళ్ళీ 2 2 1s, ఈ 3 అలాగే ఉంటుంది, 2 1s 3s 2 2s, మళ్ళీ 2 1 3 1 3 1, నెక్స్ట్ 3 1 1 1 1, 3 2 6 6 2s 12, 12 2s 24, 24 2s 48 అయిపోయింది. కాబట్టి ఇది కొంచెం లెంతీ కదా అని చెప్పేసి షార్ట్ కట్ లో వెళ్ళమంటాం, ఎందుకంటే నెంబర్స్ చిన్న చిన్నవే కాబట్టి. అలా కాకుండా నెంబర్స్ పెద్దవి ఉన్నాయి అనుకోండి, మనం కూడా పెద్ద పెద్ద నెంబర్స్ కి వాటి 2 మల్టిప్లైర్ ఏంటి, 3rd మల్టిప్లైర్ ఏంటి, 4th మల్టిప్లైర్ ఏంటి, 6th 7th ఇట్లాంటివి మనం కనుక్కోలేము. కాబట్టి అప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్ ని వాడుకోవచ్చు. బట్ మాక్సిమం ఎక్స్టెంట్ ఇట్లాంటి చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా మనం ఏం చేయాలో. ఏది ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ప్లస్ రిమైండర్. ఏది సేమ్ రిమైండర్ వస్తే, రిమైండర్ షుడ్ బి సేమ్. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ ఏంటమ్మా, కేస్ 1 రిమైండర్ ఈస్ సేమ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా.
find the least number which when divided by 12, 15, 20 and 54. ఒక లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఆ లీస్ట్ నెంబర్ని ఏమేమి డివైడ్ చేస్తున్నాయి? 12, 15, 20 and 54. Will leave in each case a remainder of 4. ప్రతి కేసులో కూడా రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 4 వస్తుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సో మనం ఏం చెప్పాను? ఫస్ట్ లీస్ట్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అని అన్నాడంటే మనం ఏం చేయాలమ్మా? సేమ్ రిమైండర్ ఉన్నప్పుడు మనకున్న ఫార్ములా LCM ప్లస్ రిమైండర్. LCM దేనికి? ఏవో నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి అన్నారు కదా, ఆ డివైడ్ చేసే నెంబర్స్ కి. ఆ డివైడ్ చేస్తున్న నెంబర్స్ ఏంటి? 12, 15, 20 and 54. సో LCM ఫర్ 12, 15, 20 and 54. చాలా సింపుల్ అమ్మా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20, 54 లో పోదు, 15 పోదు, 12 పోదు. ఇక్కడ ఏం ప్రైమ్ నెంబర్స్ లేవు. ఓకే, సో ఈ 20 పోవాలి అంటే మనకి 0 రావాలి లాస్ట్ లో. 54 తో వచ్చే మల్టిప్లస్ నెక్స్ట్ 54 తర్వాత వచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయంటే 15 వన్స్ కానీ 15 టూస్ 15 త్రీస్ కానీ అవి మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ లో 0 ఉండాలి. లాస్ట్ లో 0 ఉండాలంటే 54 తో రెండు ఛాన్స్ ఉన్నాయి. ఒకటి మల్టిప్లైడ్ బై 5, మల్టిప్లైడ్ బై 10. ఓకే, సో 54 మల్టిప్లైడ్ బై 5 ఎంత అవుతుంది? 5 4 20, 5 4 270. 270 వచ్చింది. 270 12 లో పోతుందమ్మా? 12 లో పోదు, 15 లోనూ పోదు, 20 లోనూ పోదు. తీసేయండి. ఇంకా అంటే 54 కంటే తక్కువ ఉన్నాయి కదా సార్, 2, 3, 4. 54 కంటే తక్కువ ఉన్న వీటిలోనూ కూడా 20 పోదు. కాబట్టి చూసుకోండి, ఎందుకంటే 54 2 లాస్ట్ లో 8 వచ్చింది, కానీ మనకి ఇక్కడ 0 ఉంది 20, కాబట్టి పోదమ్మా. ఓకే, సో ఇప్పుడు 54 టెన్స్ వేద్దాం. 54 టెన్స్ వేస్తే ఎంత? 540. 540 20 లో పోతుందమ్మా? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 54 లో 2 పోతుంది. నెక్స్ట్ 15. 540 డివైడెడ్ బై 15. 15 3 is 45, రిమైనింగ్ 90. కాబట్టి 90 కూడా పోతుంది. ఓకే, సో నెక్స్ట్ 15 6 90 అమ్మా. ఓకే, 12 లో పోతుందా? 12 4 48, రిమైనింగ్ is 60. 12 లో కూడా పోతుంది. ఓకే, సో 540 is your LCM. 540 అనేది ఏంటమ్మా? మన LCM. సో యాజ్ యూజువల్ LCM కి ఏం చేయాలి? రిమైండర్ యాడ్ చేయాలి. సో 540 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 544 ఇస్ ద నెంబర్. ఓకే సార్, కాదు ఇది నాకు అర్థం కాదు, నేను ట్రెడిషనల్ మెథడ్లోనే వెళ్ళండి, కాకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, అదే నా బాధ. ఓకే, అంటే మరీ పెద్ద నెంబర్స్ ఇస్తే మనం వెళ్ళొచ్చు, వీటికి అవసరం లేదు, బట్ ట్రై చేద్దాం, చూద్దాం. 2 6, 15, 2 10s, 2 27. Okay, 2 3s, 15, 2 5s, ఈ 27 అలాగే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 3 తో వెళ్దాం. 3 1s, 3 5s, ఈ 5 ఇలాగే ఉంటుంది. 3 9s. నెక్స్ట్ 5 తో వేసి చూద్దాం. 5 1 1 1 9. 9 తో 1 1 1 1 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎలా మల్టిప్లై చేద్దాం అంటే ఫస్ట్ 5 2s మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 2s 20, 23 60, 69 540. దిస్ ఈజ్ యువర్ LCM. ఓకే, సో ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అమ్మా. అర్థమైంది కదా? సో ఇది సేమ్ నెంబర్ అమ్మా. సేమ్ నెంబర్ ఇస్తే సింపుల్ గానే ఉంటుంది. మనకి హెడేక్ వచ్చేదల్లా ఎక్కడ అంటే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు మనం సేమ్ అంటే కేస్ 1 సేమ్ రిమైండర్ ఇచ్చినప్పుడు చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు చేయబోతున్నాం. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇక్కడతో కేస్ 1 ఫినిష్ చేసేసా. నెక్స్ట్ కేస్ 2 చెప్తాం. ఓకే, సో అవర్ కేస్ 2 అమ్మా. ఇది ఈ కేస్ 2 చూడండి, డిఫరెంట్ రిమైండర్స్. ఓకే, డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? సేమ్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏంటి? డిఫరెంట్ టైప్ ఆఫ్ రిమైండర్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా అక్కడ ఏం చేసామమ్మా? LCM కనుక్కొని రిమైండర్ యాడ్ చేసాం. రిమైండర్ ప్లేస్ ఏ కీ రోల్. రిమైండర్ అనేది మంచి కీ రోల్ పోషించింది. ఇక్కడ కూడా రిమైండర్ కీ రోల్ పోషించింది, బట్ ఇండైరెక్ట్ గా యూజ్ అవుతుందమ్మా. ఎలాగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద లీస్ట్ నెంబర్. ఓకే, అది దేంతో డివైడ్ అవుతుంది? 10 9 8.
వీటితో డివైడ్ అవుతుంది. బట్ రిమైండర్స్ ఈసారి ఏమొచ్చినాయి అమ్మా 9, 8, 7. 9, 8, 7. 10తో చేసాం సమ్ ఎక్స్ని, అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 9 వచ్చింది. అలాగే 9తో చేసాం ఆ సేమ్ నెంబర్ని, అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 8 వచ్చింది. నెక్స్ట్ 8తో చేసాం, అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 7 వచ్చింది. మీకు ఇక్కడ రిమైండర్స్ అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది చూడండి. ఇది డివిజర్, ఇవన్నీ డివిజర్స్, ఇవన్నీ రిమైండర్స్. డిఫరెన్స్ బిట్వీన్ రిమైండర్ అండ్ డివిజర్ ఎంత ఉందమ్మా 1 ఉంది. అలాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ బిట్వీన్ రిమైండర్ అండ్ డివిజర్ ఎంత ఉందమ్మా 1 ఉంది, 9 - 8. ఇక్కడ కూడా 8 - 7 1 ఉంది. అదే ఎలా వచ్చింది సార్? ఇలాగే వచ్చింది. ఆ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేయాలంటే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇలాగే ఇవ్వాలి. ఓకే, సో మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కానివ్వండి, డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి అంటే కనుక, రిమైండర్స్ సేమ్ కాలేదు, డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి అంటే కనుక, ఓకే, మీకు ఈ డివిజర్ కి రిమైండర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చాడో అన్ని నెంబర్స్ లోనూ ఆ డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? కామన్ గా ఉంటుంది. ప్రీవియస్ దాంట్లో మనకు ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ప్లస్ రిమైండర్. ఇక్కడ మనకి ఏంటంటే ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివిజర్ అండ్ రిమైండర్. డిఫరెన్స్ ఆఫ్ డివిజర్ అండ్ రిమైండర్. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 10, 9, 8 కనుక్కోండి. 10, 9, 8 కి ఎల్సిఎం కనుక్కోండి అమ్మా, ఎంత వస్తుంది మనకి? 10, 9, 8 కి ఎల్సిఎం కనుక్కుంటే ఇక్కడెక్కడే తేలుతుంది. ఇప్పుడు తెలుద్ది. ఎక్కడ తెలుస్తుంది అంటే దాన్ని పక్కన పెట్టి ముందు మామూలుగా కనుక్కుందాం. అంటే నాకైతే అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను. 360 దగ్గర తెలుద్ది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్పగలుగుతాను. మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు ట్రెడిషనల్ మెథడ్ వేయండి. ఎందుకంటే ఇది ఇక్కడే తేలదు, ఒక పట్టాన్ని తేలదు అనమాట మీకు. ఓకే, 100తోనూ పోదు. ఓకే, 80 పోతే 80లో 9 పోదు, 90 వస్తే 90లో 8 పోదు. సో ఈ మొత్తం కలిపి ఎక్కడ పోతాయి అంటే నాకు తెలిసినంత వరకు, సరే నాకు ఆ నెంబర్ తెలుసు కానీ బట్ నేను చెప్పను, బట్ మీరు మనం మామూలుగా వేసుకొని చూద్దాం. ఆ నెంబర్ నాకు తెలిసినంత వరకు 360 దగ్గర పోతుంది. ఓకే, చూడండి అమ్మా, 10, 9, 8 ఫస్ట్ 2తో 2 5s 9 4s. ఓకే, నెక్స్ట్ 2తోనే 2 5 9 2. ఓకే, ఇప్పుడు దీనికి వేసేసి ఏంటి చూడండి, 5 2s 10, 10 9s 90, 90 2s 180, 180 2s 360. సో 360 is the LCM. దానిలో చేంజ్ చేయాలమ్మా, డివిజర్ కి రిమైండర్ కి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయి. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 10 - 9, 9 - 8, 8 - 7 1. సో ద నెంబర్ ఈస్ 359. ద నెంబర్ ఈస్ 359. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదమ్మా? ఇది డిఫరెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది. అక్కడ ఎల్సిఎం ప్లస్ రిమైండర్, ఇక్కడ ఏంటి? ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివిజర్ అండ్ రిమైండర్. మనకి ఇచ్చిన డివిజర్స్ ఏవైతే ఉన్నాయో 10, 9, 8 వీటిలో సంబంధించినవి, వాటికి ఈ రిమైండర్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. సార్ మన అన్ని కేసుల్లోనూ ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందా? సేమ్ ఉండి తీరుతుంది. మీకు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిలోనూ ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందమ్మా. సేమ్ ఉండకుండా మీకు క్వశ్చన్ అనేది ఇవ్వదు. ఓకే, ప్లీజ్ మైండ్లో పెట్టుకోండి ఈ విషయం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూస్తే చూడండి అమ్మా, ఫైండ్ ద లీస్ట్ నెంబర్. ఇక్కడ కూడా నెంబర్ కనుక్కోవాలి. డివైడెడ్ బై 36, 48 and 64. 36, 48 and 64. Leave the remainders of 25, 37 and 53 respectively. అంటే వరుస పెట్టి 36 కి 25, 48 తో చేస్తే 37, 64 తో డివైడ్ చేస్తే 53 అనే రిమైండర్స్ ని వరుస పెట్టి ఇస్తుంది. మీరు ఇక్కడ చూడండి అమ్మా, 36 కి 25 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 11. అలాగే 48 కి 37 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 11. 64 కి 53 కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? అది కూడా 11. సో ఇక్కడ మనకు ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం మైనస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డివిజర్ అండ్ రిమైండర్. సో ఇక్కడ డివిజర్ కి రిమైండర్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 11, 11, 11 వచ్చేసింది. ఇక్కడ 11 అమ్మా. ఇప్పుడు మనం తేలాల్సింది ఏంటి? ఎల్సిఎం. ఎల్సిఎం చిన్న నెంబర్స్ ఉంటే తేలికమ్మా, బట్ 36, 48, 64 అనేవి పెద్ద నెంబర్స్. సో పెద్ద నెంబర్స్ కాబట్టి వీటిని మనం
షార్ట్ కట్ మెథడ్లో యూజ్ చేసి చేయలేము, నాకు కూడా కష్టమే ఈవెన్, నేను కూడా తొందరగా టైం పడుతుంది నాకు కూడా. సో మన ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్దాం. 36, 48, 64, 2 18s, 2 24, 2 32, again 2 9s, 2 12s, 2 16, again 2 9 అలాగే ఉంటుంది, 2 6, 2 8s, 2 9, 2 3s, 2 4s, నెక్స్ట్ మళ్ళీ 2 9 3 2. ఓకే, ఇంకా నాకు తెలిసి ఇంకా అవసరం లేదమ్మా, ఇంకా చేద్దామంటే చేయండి. నెక్స్ట్ 3తో చేసాం అనుకోండి, 3 3s 1s 2 అక్కడే మిగిలిపోతుంది, చాలు. ఓకే, 2 3s 6, 6 3s 18, 18 2s 36, 36 2s 72, 72 2s 144, 144 2s 288, 288 2s ఏమవుతుందంటే 250, 250 500, 500 ప్లస్ 36 36, సారీ 250 250 38 38, ఓకే, దగ్గర దగ్గర 572, 576. ఓకే, సో 576 is the LCM. ఓకే, సో LCM 576 వచ్చింది కదమ్మా, ఈ 576 లో నుంచి 11 ని తీసేసేయండి, ఎంత అవుతుంది 565. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ కంప్లీట్ అయిపోయింది. చూసారా, సేమ్ రిమైండర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, కేస్ 1 కేస్ 2 రెండింటిని మనం స్టడీ చూసేసాం. ఓకే, చూసారు కదమ్మా, సేమ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి, LCM ప్లస్ రిమైండర్. అలాగే డిఫరెంట్ నెంబర్స్ కనుక ఉంటే ఏం చేయాలి, LCM మైనస్ డిఫరెన్స్ ఆఫ్ డివిజర్ అండ్ రిమైండర్. ఈ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ డివిజర్ కి రిమైండర్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుందమ్మా, డౌట్ లేదు, ఎప్పుడు కూడా అది సేమ్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉండదేమో అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, సేమ్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్ అమ్మా. ఓకే, జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేస్ 1 కేస్ 2. కేస్ 1లో సేమ్ ఉంది, కేస్ 2లో డిఫరెంట్ గా ఉంది. కేస్ 1లో సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, LCM కనుక్కొని దానికి రిమైండర్ యాడ్ చేయాలి, అయిపోయింది కేస్ 1. కేస్ 2లో ఏంటి, LCM కనుక్కొని దాంట్లో నుంచి ఈ డివిజన్ కి రిమైండర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ ని మైనస్ చేయాలి, అంతే, అయిపోతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 3 పాయింట్స్. ఓకే, క్లియర్, అర్థమైంది కదమ్మా. సో నా క్లాసెస్ వింటూ ఉన్నారు కాబట్టి నా క్లాసెస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక నా క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వీడియోని. అలాగే ఈ వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై.